మైతి ఊనిందన్నా శ్రావణం వచ్చిందన్నా ఊలపోంటి శాతబడి బాణావతి షిల్లంగి అని తీరొక్క తీర్ల భయంకరమైన ముచ్చట్లు వినబడుతుంటాయి. ఇక సూర్యగ్రహణమో చంద్రగ్రహణమో వచ్చినా నెత్తి మీద మంటలు బరివాత పూజలు మంత్రాలు తంత్రాలని ఇంకో ఘోరం ఉంటదులా. మొన్నటాల చంద్రునికి గ్రహణం పట్టింది కదా, ఆయాల కూడా కొందరు మంత్రగాలు ఇగో గిట్ల గీ తిరగ రెచ్చిపోయినరు. చూడుండ్రి ఏం చేసిండ్రో. చుట్టూత మంటలు, నెత్తిమీద కుంపటి, ముంగట హోమం, అండ్లగాలే కట్టెలు. హారర్ సినిమా షూటింగ్ అనుకున్నారోల్లో లే. చంద్రగ్రహణం యాల నాడిజాం రాత్రి అఘోర శ్రీనివాసరావు అనేటి మోతవారి, శాలిని అనేటి మైలమణి కలిసి చేసిన అద్దమరాత్రి పూజలివి. గుంటూరు జిల్లా రెడ్డిపాలెం శివాలయం కాడ నట్టాగితే తలకాయ మీద కుంపటి పెట్టుకొని ఓం భీం అనుకుంటా పెద్ద పెద్ద మంత్రాలు చదువుకుంటా పూజలు చేసేటాలకు చుట్టుముట్టు ఇండ్లలో ఉన్నోళ్ళంతా గజ్జ గజ్జ వణికిరంట పాపం. నడిజాం రాత్రి గ్రహణం యాల ఏ గుడి మూసినా కొన్ని శివుని గుళ్ళు ముయ్యరు కదా, అట్లనే ఈడ కూడా ఓ శివుని గుడి ఉంటే ఆడ చేసిండ్రట గీతాతంగమంతా. నైవేద్యంగా మాంసం పెట్టేటాలకు గివి క్షుద్ర పూజలే అని లోకల్ పబ్లిక్ అంటున్నారు గాని ఏ ఇవి అసంటి పూజలేం కాదు. మృత్యుంజయ హోమం గాల్చినమని చెప్పుకొచ్చిండు ఆ గోరి శ్రీనివాసరావు. ఎంబడున్న శాలిని అనేటి మైల ఆ గోరి శిష్యురాలట. ఇగి ముచ్చట బయటకొచ్చేటాలకు పోలీసులు ఆల డ్యూటీ ఆలు చేసిండ్రు. ఆ గోరిని స్టేషన్ కు తోల్కపోయిండ్రు. నెల దినాలైతందట ఆ గోరి శ్రీనివాసరావు శాలిని అనే ఈ ఇద్దరు శివాలయం పక్కపోంటే ఉన్న ఇంట్లే మకంబెట్టి చంద్రగ్రహణం యాల పూజలు చేసుట్లా ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలంటే ఖాళీ చేయాలనని పట్టుబట్టిండ్రట ఆడవాడ కట్టుకున్నోళ్ళంతా. మామూలు పూజలైతే ఏమనకపోదురట గాని నెత్తిమీద కుంపటి పెట్టుకొని పూజలు చేసేటాలకు ఈ నిర్ణయం చేసిండ్రన్నట్టు. ఇక పూజలు చేసిన మోతవారి కూడా చెప్పేది చెప్పిండు. ఎవ్వలినకపోయేటాలకు ఆఖరికి తట్టాబుట్ట మొత్తం చదురుకున్నారట. మొత్తానికి అఘోరి నెత్తిమీద పెట్టుకున్న కుంపటి మాత్రం పెద్ద కుంపటే రేపింది గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలా.